పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం జూలకల్లుకు చెందిన మనీషా ఆత్మహత్య వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆత్మహత్య అంటూ మనీషా చేసిందంతా ఫేక్ అని తేలింది. మనీషా ఆచూకీ గురించి తెగ అన్వేషించిన పిడుగురాళ్ల పోలీసులు చివరికి ఆమె ఆచూకీ కనిపెట్టారు. నరసరావుపేటలో బంధువుల ఇంట్లో మనీషా ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో అందరూ ఒక్కసారిగా వక్కయ్యారు. మనీషా నిన్న ఆత్మహత్య పేరుతో డ్రామా ఆడినట్లు పిడుగురాళ్ల పోలీసులు తేల్చారు. నిన్న సాగర్ కెనాల్ దగ్గర కావాలనే చెప్పులు చున్నీ వదిలి వెళ్లినట్లు నిర్ధారించారు. మనీషా తన ఆత్మహత్యకు కారణం అంటూ చిన్న చీటీ రాయడం, ఆమె టీడీపీ నేతల వల్లే ఆత్మహత్య చేసుకోబోతోందంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెట్టడం సంచలనంగా మారింది. నిజానిజాలు తెలుసుకోకుండా మనీషాని టీడీపీ నేతలు వేధించారంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఏకంగా వీడియో కూడా విడుదల చేశారు. చివరికి మనీషా చేసిందంతా నాటకం అని తేలడంతో ఏం సమాధానం చెప్పుకోలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ మొత్తం ఎపిసోడ్కి గల కారణం ఏంటి? మనీషా ఆ రకంగా సూసైడ్ నోట్లో టీడీపీ నేతలను ఏమన్నా ప్రస్తావించారా? అఫ్ కోర్స్ చివరికి అది ఫేక్ అని తేలింది. మరి మనీషాది ఏమన్నా ఆ రకంగా ఫేక్, తన డెత్ని ఫేక్గా చేయడానికి కారణం వెనక ఏమైనా పొలిటికల్ మోటివ్స్ ఏమైనా ఉన్నాయా? వైసీపీ నేతలు ఎవరన్నా ఆవిడ వెనకాల ఉండి ఇదంతా చేయించారని ఏమైనా వార్తలు వస్తున్నాయా? సురేష్, పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందినటువంటి వైసీపీకి చెందినటువంటి అనూష అనే రేషన్ డీలర్ అక్కడ అయితే ఆమె రేషన్ డీలర్షిప్ ను లాగేసుకుంటున్నారన్నటువంటి ఒక భావంతో ఆమె ఒక పెద్ద డ్రామాకు తెరలేపింది. ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఒక ఫ్యాబ్రికేటెడ్ కు సంబంధించి కొంత సృష్టించే ప్రయత్నం చేసింది. అక్కడ జోనకల్ సమీపంలో ఉన్నటువంటి సాగర్ కెనాల్ వద్ద ఆమె సంబంధించినటువంటి చెప్పులు, సున్నీతో పాటు ఒక సూసైడ్ లెటర్ ను అక్కడ ఉంచి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆ లెటర్ లో పేర్కొంది. దీనికి అంతటికీ కూడా కారణం తెలుగుదేశం పార్టీ నాయకులే అని చాలా స్పష్టంగా ఆ లేఖలో రాసి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఇది వాస్తవమో కాదో తెలియకుండానే అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీ నేతల వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది, కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందని కూడా నిన్నంతా కూడా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే వాస్తవానికి ఈరోజు ఆమె ఒక నరసరావుపేటలో ఉన్నటువంటి ఆమె బంధువుల ఇంట్లోనే ఈ మనీషా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ మనీషా ఆత్మహత్య వ్యవహారంలో ఒక బిగ్ ట్విస్ట్ అనేది వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి ఒక హైడ్రామాను ఆడించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మనీషాను కావాలనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ కెనాల్ వద్ద సున్నీతో పాటు చెప్పులు, ఒక లెటర్ ను ఉంచి తెలుగుదేశం పార్టీ నేతల మీద ఆరోపణలు చేసి చివరికి టీడీపీ నేతలను ఒక రకంగా బదనాం చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ హైడ్రామా నడిపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు నరసరావుపేటలోని ఆమె బంధువుల ఇంట్లో మనీషాను గుర్తించారు. మనీషాను గుర్తించి ఆమె నుంచి పూర్తి స్థాయి వివరాలను సేకరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు అటు పోలీసులను కూడా నిన్నటి నుంచి కూడా మనీషా ముక్కు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితి. కెనాల్లో ఒకవైపు ఆత్మహత్య చేసుకుంటే ఆమె ఆచూకీ కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరపడం, అనేక ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం, ఇవన్నీ కూడా పోలీసులకు నిన్నటి నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణంలో వాళ్ళంతా కూడా ఉన్నారు. ఈరోజు ఆమె నరసరావుపేటలో ఆమె బంధువుల ఇంట్లో ఉండటాన్ని పోలీసులు గుర్తించి ఐడెంటిఫై చేసి ఆమెను అదుపులోకి కూడా తీసుకున్నారు. ప్రస్తుతం మరి పోలీసులు ఈ తతంగం మీద మరి ఎవరి మీద కేసులు నమోదు చేస్తారనేది ప్రస్తుతం అయితే కొంత సస్పెన్షన్ గా ఉంది. సురేష్, థ్యాంక్ యూ రామకృష్ణ.